ఈ లేఅవుట్ లో ఎవరికైతే ఈ లేఅవుట్ లోనే కాదు, మీ సొంత స్థలాల్లో మీరు కట్టుకున్న వాళ్ళు గాని, అలాగే ఇక్కడ మంజూరైన వాళ్ళు గాని, మీరందరూ ఫిబ్రవరి నెలాఖరు లోపల పూర్తి చేసేయాలి. మీ అందరికీ డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, అభిప్రాయం, ప్రతి ఒక్క పేదవాడికి ఆ రోజు ఎవరైతే ఇల్లులు మంజూరై ఉన్నాయో, తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, నిన్న గడిచిన 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో మంజూరైన ఇల్లు గాని, మీరు జనవరి ఫిబ్రవరి 15వ తారీఖు లోపల మీ అందరూ ఇల్లు పూర్తి చేయాలని, మీ అందరికీ మోటివేట్ చేయాలని ఈరోజు ఈ సమావేశాన్ని పెట్టాం. మీ ఎవరికి అపోహలు అక్కర్లేదు, అనుమానాలు అక్కర్లేదు. నేనే బాధ్యత వహిస్తా, అధికారులు అందరం బాధ్యత వహిస్తాం. ప్రభుత్వం తరపున నేను, నా తరపున అధికారులు, మన పార్టీ యంత్రాంగం, పెద్దలు అందరం బాధ్యత వహిస్తాం. మీరందరూ ఇక్కడికి రండి. మీరందరికీ అక్కడ ఇల్లు స్థలాలు లేవని ఇక్కడ ఇల్లు ఇచ్చారు. ఇల్లు స్థలం ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము. మీరు ఇప్పుడు డబ్బులు కట్టుకుంటే ఏదైతే కొంతమందికి ఇల్లు కట్టుకున్నారు, కానీ గత ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు వెయ్యలేదు. సిమెంట్ వరకు ఎందుకు వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ సిమెంట్, భారతీయ సిమెంట్. ఆ సిమెంట్ కి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు. ఆయన చేతిలోనే ప్రభుత్వం ఉంది కాబట్టి సిమెంట్ కంపెనీకి గవర్నమెంట్ డబ్బులు కట్టుకున్నాడు. లబ్ధిదారులు కట్టిన దానికి బిల్లులు ఇవ్వలేదు. సిమెంట్ అతనే కాబట్టి మీదనున్న ఆ అంకెం కవరే మారుతుంది, లోపల ఉన్న సిమెంట్ అంతా జగన్మోహన్ రెడ్డిదే. ఆ సిమెంట్ వరకు మాత్రమే మనకి ఇచ్చాడు. ఇప్పుడే మేము ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు, ఏ ప్రభుత్వంలో ఇల్లు మంజూరైనా, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇల్లు శాంక్షన్ ఇచ్చాం. ఆ రోజు మేము 2.5 లక్షల రూపాయలతో ఇచ్చాం. 2.5 లక్షలు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాటిని 1,80,000 కుదించాడు. అంతేనా? పిఎంఏ అర్బన్ అండ్ ఎన్టీఆర్ హౌసింగ్. దానిని జగన్మోహన్ రెడ్డి వచ్చి తగ్గించేశాడు. సరే, ఇప్పుడు తగ్గించిన డబ్బులు ఇచ్చాడంటే అవి ఇవ్వలేదు. ఈరోజు అంటే 2016-17 సంవత్సరం, 17-18 సంవత్సరం, 18-19 సంవత్సరం అప్పుడు ఎవరికైతే ఇల్లు శాంక్షన్ ఇచ్చి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో, ఇల్లు కట్టుకుని వారికి ఒక బిల్లు వచ్చింది, మిగిలిన బిల్లులు రాలేదు. 2 బిల్లులు వచ్చాయి, మిగిలిన బిల్లులు రాలేదు. 3 బిల్లులు వచ్చాయి, మిగిలిన బిల్లులు రాలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే వీళ్ళందరూ తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో కట్టారు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, వీళ్ళందరూ తెలుగుదేశం అభిమానులే అని చెప్పి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా 3,800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇవ్వకుండా అట్టిపెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ 2016-17 బాబు 2017-18 2018-19 ఆ 3 సంవత్సరాల్లో ఇల్లు మంజూరయ్యి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఒక బిల్లు వచ్చింది, మిగిలిన బిల్లులు ఎవరికైతే రాలేదో, 2 బిల్లులు వచ్చాయి, మిగిలిన బిల్లులు ఎవరికైతే రాలేదో, 3 బిల్లులు వచ్చాయి, మిగిలిన బిల్లులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బిల్లులు, ఆ ఇంటి బిల్లులు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇంటి బిల్లులు ఇప్పుడు మంజూరు చేస్తాము అని ఈ రకంగా మీ అందరికీ చెప్పడం కోసం. అది ఎంతమంది ఉన్నారు ఏ గారు? ఈ పొందూరు గ్రామంలో ఎంతమంది ఉన్నారు? మండలం కాదు, పొందూరు గ్రామ పంచాయతీ 196 మందికి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఇల్లు కట్టారని వాళ్ళందరికీ బిల్లులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. వాళ్ళందరికీ కూడా మేము బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని యాప్ లో వచ్చాయి. ఇది కాకుండా నేను మన ఎండీ గారి దగ్గరికి వెళ్ళి